కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ కరప మండలాల్లో తొలుత అవసరమైన చోట మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 8 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. తాగునీటి సమస్యపై అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గత 5 సంవత్సరాలుగా ఏ అవసరాలు గుర్తించి ప్రజల పక్షాన పోరాడామో అవన్నీ ఖచ్చితంగా తీరుస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ప్రధానంగా కాకినాడ నగరానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో బీచ్ను సుందరీకరణ చేయడం, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవల సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవడం, క్రీడల కోసం స్టేడియం అభివృద్ధి చేయడం వంటి వాటిపై దృష్టి సారించామన్నారు. జన సైనికులు 5 ఏళ్ల పోరాట ఫలితమే నేడు కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యునిగా ఎన్నికవడానికి ప్రధాన కారకులైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజా విజయంగా భావిస్తూ ప్రజలకు అమూల్యమైన సేవలు అందిస్తామన్నారు. తనను గౌరవించి సత్కరించిన మండల జనసేన కమిటీకి ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఏం చెప్పారంటే ఎవరన్నా సరే వెళ్ళి అక్కడ మంగళగిరిలో అప్లికేషన్ ఏమని చెప్పారు. కాబట్టి మీరు ఏదైనా ఆప్షన్స్ మీ స్థాయిని బట్టి మనం ఒక ఆప్షన్స్ తోటి ఖచ్చితంగా మీరు మంగళగిరి వెళ్ళి మన ఆఫీస్లో మీ అప్లికేషన్ మీరు ఇవ్వండి. ఖచ్చితంగా నాకు తెలిసి పెద్ద ఎత్తున అందరినీ కూడా సాటిస్ఫై చేసే ఆలోచనలో ముందుకు వెళ్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. పూర్తిగా వాళ్ళ స్థాయిలో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మమ్మల్ని పొద్దున మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా మీ పేర్లు, మీ యొక్క అనుభవాలు, మీరు చేసినటువంటి సేవలు అన్నీ కూడా మేము కూడా తెలియజేస్తాం. కాబట్టి అలా అవి ఒక ఇంకా లోకల్గా ఎలాంటి పార్టీ పదవులు చేశారు. ముందు నుండి మీరు కొంతమంది ప్రభుత్వ పదవులు చేసి అవకాశం ఉంది. ఖచ్చితంగా అవి కూడా మీరు చేపట్టిపోతా ఉన్నాం. అధికార పార్టీ కూడా సరే మీరు కష్టపడి మరి పంత నానాజీ గారిని, ఎమ్మెల్యే గారిని అతి భారీ ఎత్తున ప్రజలందరూ చాలా గట్టిగా నమ్మి, ఎందుకంటే ఆయన ప్రజల మధ్యని ప్రజల ఉద్దేశంతో ప్రజల మధ్యలో తిరిగిన వ్యక్తి శ్రీ పంత నానాజీ గారు. కాబట్టి ఈ రోజు 72,300 ఓట్ల మెజార్టీతో ఎగిన ఘనత మన గవర్నర్ శ్రీ పంత నానాజీ గారు. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మరి ఏ ఎమ్మెల్యే కూడా మన పుట్టిన తర్వాత మరి ఇంకా తర్వాత కదా అంత మెజార్టీ రావడం అంటే ఆశామాష కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. మరి కరోనా టైం నుంచి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడంతో మరి కూరగాయలు ఇవ్వడంతో ఆ కాకుండా ప్రజల మధ్యలో ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన గౌరవ శ్రీ పంత నానాజీ గారు.